మదనపల్లెలో అత్యాచారం హత్యకు గురైన బాలిక డెడ్ బాడీకి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. కడప జిల్లా రాగిమాను దిన్నెపల్లిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అభం శుభం తెలియని ఓ బాలికను దుర్మార్గుడు హతమార్చాడు. గంజాయికి అలవాటు పడిన కిరాతకుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. రాత్రంతా డెడ్ బాడీని అందులోనే ఉంచి అదే గదిలో నిద్రపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు పట్టణమంతా గాలించారు. చివరకు ఎదుటి వ్యక్తే బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిసింది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ ఫ్యామిలీ, బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. వేల మంది రోడ్లపై బైఠాయించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అక్కడ. మదనపల్లిలో అత్యాచారం హత్యకు గురైన బాలిక డెడ్ బాడీకి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు ఫోన్ ద్వారా. శర్మ, శివాని, మదనపల్లిలో దారుణ హత్యకు తర్వాత అత్యాచారం గురైన బాలిక మృతదేహాన్ని గత రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏదైతే కడప జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి రాజంపేట నియోజకవర్గం వీరవల్లి మండలం రాగిమాన దిన్నపల్లి గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత గ్రామస్తులు కూడా ఏదైతే అంత దారుణంగా హత్యకు గురైందో బాలికను చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులంతా అర్ధరాత్రి పూట కూడా వేచి ఉంచి తర్వాత ఆమెకు ఘనంగా వెల్కమ్ చెప్పారు. ఎంత విషాదకరమైనటువంటి సందిగ్ధం, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టే పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. అయితే ఇవాళ ఉదయం ఆ బాలిక ఏదైతే ఉందో అంత్యక్రియలు చేయడానికి మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రాగిమాన పల్లె ప్రజలు కూడా గత 14 సంవత్సరాల క్రితం ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో ఉపాధి కోసం మదనపల్లి సెటిల్ అయ్యారు. అలా తిరిగి బాలికతో ఇట్లా రావటం పట్ల తీవ్ర ఆవేదన తర్వాత బాధను వ్యక్తం చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్ శర్మ.